అంటే నవాబ్ అలీ నవాజ్ జంగ్ అని ఒక గొప్ప ఇంజనీర్ ఉండే. ఆయన ఏం చేసిండంటే గోదావరి మీద భారతదేశంలో లేనటువంటి ఒక పెద్ద ప్రాజెక్టు రూపకల్పన చేశాడు. 20 సంవత్సరాలు కష్టపడి నివేదిక తయారు చేశాడు. దాని ద్వారా తెలంగాణలో అప్పుడు 8 జిల్లాలే ఉండే. ఖమ్మం జిల్లా లేదు, రంగారెడ్డి జిల్లా లేదు. ఖమ్మం వరంగల్లో ఉండే, రంగారెడ్డి జిల్లా అనేది హైదరాబాద్లో ఉండే. 8 జిల్లాలల్లో 6 జిల్లాలకు 28 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వాలని చెప్పి ఆనాడు నిజాం ఆయనతోని ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేశాడు. అంటే ఒక్క మహబూబ్ నగర్ జిల్లా, హైదరాబాద్ జిల్లా తప్ప నల్గొండ దగ్గర నుంచి మొత్తం తెలంగాణకు గోదావరి నీళ్లు ఇవ్వాలని చెప్పి ఇది 100 ఏళ్ల కింద నిజాం ప్రణాళిక సిద్ధం చేశాడు. వీళ్ళు ఏమనుకున్నారంటే ఒకవేళ కనుక ఈ ప్రాజెక్టులన్నీ పూర్తయితే ఆంధ్రకు నీళ్లు రావు, మనం పైన ఉన్నాం, వాళ్ళు కింద ఉన్నారు కాబట్టి నీళ్లు రావు. అయితే చాలామంది అమాయకంగా అడుగుతారు, గోదావరిలో 3000 టీఎంసీలు సముద్రంలో కలుస్తానే కదా, ఆంధ్రలోకి నీళ్ళు ఎందుకు పోవు? ఇక్కడ అర్థం చేసుకోవాలి. నాట్లు ఎప్పుడు వేస్తారు? జూలై నెలలో వేస్తారు. అంటే జూన్లో నారు పోసుకోవాలి. జూన్లో గోదావరిలో నీళ్లు ఉంటాయా? జూలైలో ఉంటాయా? దాదాపు జూలై చివర్లో నీళ్లు స్టార్ట్ అవుతాయి. మరి ఆంధ్రోళ్ళు జూన్లో నాట్లు వేసుకోవాలి, జూలైలో నాట్లు వేసుకోవాలి. మరి వాళ్ళకి ఎక్కడి నుంచి రావాలి నీళ్లు? మన దగ్గర అంటేనేమో అప్పుడు వర్షాలు పడతాయి. కానీ అక్కడ నార్త్ ఈస్ట్ ఆ ప్రాంతం అంతా కూడా విశాఖపట్నం దాకా వాళ్ళకు వర్షాలు సెప్టెంబర్ అక్టోబర్లో పడతాయి. వాళ్ళకి ఇప్పుడు మనకు పడ్డట్టు జూన్లో వర్షాలు తొలకరి వానలు పడాయి. నైరుతి ఋతుపవనాలు మనయి, ఈశాన్య ఋతుపవనాలు వాళ్ళయి. డెల్టాల చెరువులు లేవు, కుంటలు లేవు. మరి వాళ్ళకు నాట్లకు నీళ్ళు ఎక్కడి నుంచి రావాలి? ఇది రహస్యం అర్థమైతే ఇది కేవలం కేసీఆర్ను మలినం చేసే కుట్ర కాదు. ఇది దీని వెనకాల నీళ్ల కుట్ర ఎంత ఉన్నదనేది ఒక 2 నిమిషాలు చెప్తాను నేను. మనతోనే పాడించారు తెలుగు తల్లి పాట. గలగలా గోదావరి తరలిపోతుండాలి, బిరబిరా కృష్ణమ్మ పరుగులెడుతుండాలి, విజయవాడలో రాజమండ్రిలో బంగారు పంటలు పండాలి, నల్గొండలో పాలమూరులో ముంగిట్ల శవాలు ఉండాలి, వలసలు ఉండాలి, ఆకలి చావులు ఉండాలి, ఆత్మహత్యలు ఉండాలి. సో గలగల గోదావరి కథ ఏంటంటే తెలంగాణ ఎట్లుందంటే ఎటుపక్క వర్షం పడ్డా కూడా అది కృష్ణల కన్నా పోతుంది, గోదావరి కన్నా పోతుంది. సమానంగా ఉన్నది. రిడ్జ్ అంటాం మనం. ఇటు ఉత్తరం దిక్కు వర్షం పడితేనేమో మొత్తం గోదావరిలో పోతాయి, దక్షిణ దిక్కు వర్షం పడితే మొత్తం కృష్ణాలకు పోతాయి. మనకు 2 బేసిన్లు అన్నట్టు. అయితే జూన్లో పడే వర్షాలు, తెలంగాణలో ఏదైతే జూన్లో వర్షాలు పడతాయో ఈ నీళ్లు రాజమండ్రి దాకా పోవాలంటే ఏం చేయాలి అంటే ఎక్కడ బ్యారేజ్ కట్టద్దు, ఎక్కడ డ్యాములు కట్టద్దు. ఎప్పుడో వెనకట శ్రీరామ్ సాగర్ కట్టిండ్లు 63లో. దాని తర్వాత మళ్ళీ మేడిగడ్డ కట్టేదాకా ఒక్క బ్యారేజ్ కూడా దాని మీద లేదు. మరి 500 కిలోమీటర్లు 57 సంవత్సరాలు ఎందుకు కట్టలేదు? చంద్రబాబు నాయుడు టీఆర్ఎస్ పెట్టిన తర్వాత దేవాదుల మొదలుపెట్టాడు. దేవాదుల కూడా బ్యారేజ్ కట్టలేదు, పారే నీళ్ళకెళ్ళి ఎత్తిపోసుకోమన్నాడు. అంటే ఏంటి దీని అంతరార్థం ఏంటంటే బ్యారేజ్ కట్టినట్టయితే మన చెరువులు దిగిన నీళ్ళన్నీ కూడా అక్కడ వచ్చి ఆగుతాయి. ఆ నీళ్ళని మనం ఎత్తిపోసుకుంటాం. ఎత్తిపోసుకోవద్దు, కిందికి పోవాలి. ఎందుకంటే వర్షాలు పడ్డ నీళ్లు వాళ్ళకి కావాలి. ఇది ఖరీఫ్ పంటలకి. అందుకే ఏం చేశారంటే తెలంగాణలో 57 ఏండ్లు ఏ చెరువులో కూడా పూటిగా తీయలేదు. ఒక రైతు బావిలో పూటికొస్తే కూడా తీసుకోడు, మోటార్ బావిలో. మరి చెరువుల్లో పూటికి ఎందుకు తీయలేదు? చెరువుల్లో పూటికి ఎందుకు తీయలేదంటే కప్పుల్లాగా లోతుగా గంగాలలాగా ఉన్న, కొప్పెర్లలాగా, బకెట్లలాగా ఉన్న చెరువులన్నీ కూడా పూటికతో నిండి ఏమవుతుంది? మనం చిన్నప్పుడు చూసాం, ఏ కవ్వా ప్యాసాత జగ్మే తోడా పానీత కవ్వా లాయా పత్తర్ పానీ లాయా ఊపర్. విన్నారా? అంటే ఏంటంటే ఇవన్నీ పూటికతో నిండాలి. ప్రతి సంవత్సరం వచ్చే ఒండ్రుమంట అంతా కూడా పూటిక నిండాలి. పూటిక నిండాక ఏమవుతుంది? ఒక్క వర్షానికి చెరువు దిగుతుంది. ఒక్క చెరువు దిగిందంటే గొలుసు చెరువులు కదా, ఈ చెరువులో నీళ్ళని పోయి దాని మీద పడితే అది దిగుతుంది. అంటే మీరు చిన్నప్పుడు కాదు, 2014 కంటే ముందు మీరు ఏ పేపర్ చూసినా రాత్రి భారీ వర్షం 100 చెరువులకు గండి, 150 చెరువులకు గండి, ఎడ్డింగ్లు అట్లా ఉండేది. అంటే ఒక్క చెరువు దిగితే మొత్తం దిగుతాయి. అప్పుడు ఏమవుతుంది? గలగలా గోదావరి పరుగులు ఇడుతుండాలి, బిరబిరా కృష్ణ తరలిపోతుండాలి, బంగారు పంటలు అక్కడ వండాలి. ఒకటి. రెండో పంట యాసంగి పంటలు ఉంటాయి కదా, యాసంగి పంటలకు వాళ్ళకి నీళ్ళు ఎప్పుడు అవసరం? మార్చి ఏప్రిల్లో మన గోదావరిలో నీళ్లు ఉంటాయా? ఇప్పుడే చెప్పిండు 1800 క్యూసెక్కులు అని.
అంటే రోజుకు 300 టీఎంసీలు 200 టీఎంసీలు పోయే గోదావరిలో 1800 క్యూసెక్కులు పోతున్నాయి. అంటే ఒక 12% అది ఒక టీఎంసీల 12% అది. మరి ఈ టైంలో వాళ్ళకి నీళ్ళు లేకపోతే అక్కడ మళ్ళీ యాసంగి పంటలకు నాట్లు ఎట్లా పడతాయి? యాసంగి పంటలు పుట్టకొచ్చే టైంకు నీళ్ళు ఎట్లా వస్తాయి? ఎన్ని ఎకరాలు పండిస్తున్నారు? గోదావరి డెల్టాలో 13 లక్షల ఎకరాలు, కృష్ణా డెల్టాలో 12 లక్షల ఎకరాలు. మరి 25 లక్షల ఎకరాలకు నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? ఖరీఫ్ పంటకేమో నాట్లకు నీళ్లు ఉండవు, యాసంగి పంటలకేమో మొత్తం నీళ్లు ఉండవు. మరి కాబట్టి బ్యారేజీలు ఇక్కడ ఉంటే ఏమవుతుంది? బ్యారేజీలు ఉంటే మనకు వాళ్ళకు నీళ్లు పోవు. సార్ అర్ధర్ కాటన్ కట్టిన బ్యారేజీల కింద స్టోరేజ్ లేదు. మనకన్నా ఇక్కడ 10 టీఎంసీలు 8 టీఎంసీలు ఉన్నది, అక్కడ ఓన్లీ 2 టీఎంసీలే ఉంటుంది. 4 టీఎంసీలు అయితే 2 టీఎంసీలు ఆల్రెడీ పూటికతో నిండింది. కాబట్టి మన చెరువులు దిగాలే, ఇక్కడ పడ్డ వర్షపు నీళ్ళన్నీ కూడా రాజమండ్రి కృష్ణా జిల్లాల డెల్టాకు నీళ్లు కావాలి. మనం ఎత్తునున్నాం, వాళ్ళు వంపునున్నారు. ఇది కుట్ర. ఇప్పుడు ఈ కుట్రలో నుంచి ఈ బ్యారేజీలను చూద్దాం. ఎలక్షన్ల ముందే మేడిగడ్డల బ్యారేజ్ ఎందుకు కుంగింది? నేను చాలా రోజులు వెయిట్ చేసిన. ఎన్డీఎస్ఏ వాళ్ళు రిపోర్ట్ ఇస్తారు కావచ్చు. 18 నెలలు పెట్టుకున్నారు వాళ్ళు, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ. వాళ్ళు రిపోర్ట్ ఇస్తే కారణాలు తెలుస్తాయి కావచ్చు అనుకున్నాం. కారణాలు వాళ్ళు చెప్పలేదు. 18 నెలలు పెట్టుకొని అక్టోబర్ 24 నాడు వాళ్ళు మేడిగడ్డ కుంగిన తర్వాత 3 రోజులకు వచ్చి ఏం చెప్పిందో ఇప్పుడు అదే చెప్పారు. ఏమని చెప్తారు? మొత్తం మేడిగడ్డ మీద ఉన్న ఎన్డీఎస్ఏ రిపోర్ట్ అంతా చదివిన. వాళ్ళు ఏమంటారంటే నిపుణులను పెట్టి కారణాలు తీయాలట. మరి అప్పుడు చెప్పింది ఏంది? అప్పుడు చెప్పింది కూడా అదే కదా, నిపుణులను పెట్టి కారణాలు అన్వేషించాలని చెప్పారు. మరి 18 నెలలు ఎందుకు నిపుణులు దొరకలేదా? కేంద్ర ప్రభుత్వ సంస్థకు నిపుణులు దొరకలేదా? వేరే దేశాలకు వెళ్ళి పిలుచుకోవచ్చు కదా. ఏం చెప్పలేదు వాళ్ళు. రెండవది, ముఖ్యమంత్రి గారు ఆవు కథ చెప్పినట్టు, అంటే ఎక్కడ పోయినా వాడు నువ్వు ఏది మొదలుపెట్టో ఆవు కాడికే తీసుకొస్తాడు. అది రవీంద్ర భారతిలో 10th క్లాస్ వాళ్లకు రిజల్ట్స్ డిక్లేర్ చేసిన ఆవు కథే, కాళేశ్వరమే. బసవేశ్వరుని జయంతి రోజు అదే, మేడే సెలబ్రేషన్లకు అదే. మైకు దొరికితే చాలు కాళేశ్వరం కూలేశ్వరం. ఇక ఓపిక పట్టి ఏం చేస్తాను? నాలాంటి వానికి కూడా కట్టలు తెలుసుకునే ఆగ్రహం వచ్చింది. నేను అనకూడని మాట కూడా అన్న. నేను కనీసం ఇట్లన్నా తెలుస్తుంది వాళ్ళకు, కోపం వచ్చింది నాకు అని. సరే, ఇక్కడ ఏంటంటే ఈ బ్యారేజీలన్నీ కూడా కూలాలనేది రేవంత్ రెడ్డి గారి ఆశయం, ఆలోచన, రేపు ఆచరణ. కూలాలవి. అందుకే 3 బ్యారేజీలు కూలినాయని చెప్పిండు. పక్కనే ఉంది కదా అన్నారం కూలిందా? సుందిల్ల కూలిందా? మరి ఎట్లా చెప్తాడు ఒక ముఖ్యమంత్రి రవీంద్ర భారతి నుంచి 3 బ్యారేజీలు కూలినాయని చెప్పిండు? అంటే ఆయన మాట బహుశా రేపెల్లుండి నిజం అయిద్దేమో. ఎందుకంటే ఎలక్షన్ల ముందే మేడిగడ్డ ఎందుకు కూలింది? నేను ఒకటి, ఇక్కడ ఉన్న వాళ్ళకి సైన్స్ అక్కర్లేదు, కామన్ సెన్స్. ఒక తాడి చెట్టు అంత ఎత్తు నీళ్లు ఉన్నప్పుడు ఒక పిల్లరు భూమిలో కుంగితే, ఇసుకలో కుంగితే బాంబు శబ్దం వస్తుందా? ఎక్కడ నిన్నరా మీరు? అంత నీళ్ళల్లా ఆ శబ్దం ఆ అడుగు నుంచి నీళ్ళని దాటి ఈ చుట్టుపక్కల ఉన్న ఊర్లకు అన్నిటికీ వినబడుతుందా? మన ఇంజనీర్లకు ఎట్లా తెలిసింది అక్కడ మేడిగడ్డ పిల్లర్ కుంగిందని? అది రాత్రి జరిగింది, రాత్రి 8-9 జరిగింది. మరి మన ఇంజనీర్లకు ఎట్లా తెలిసింది? 2 కిలోమీటర్ల దూరంలో ఆఫీసులో లైట్లు బంద్ చేసి పడుకున్నారు వాళ్ళు. పెద్ద శబ్దం రావడంతో ఒక్కసారి ఉలిక్కిపడ్డారు. ఉలిక్కిపడి బ్యారేజ్ మీద పోతే అక్కడ కొంచెం ఒక 3 ఇంచులో 4 ఇంచులో ఆ రోడ్డు కొంచెం కుంగింది. వాళ్ళకి అప్పటికి నీళ్ళు అట్లే ఉన్నాయి, గేట్లు వేసి ఉన్నాయి. 11 టీఎంసీలు ఉన్నాయి. అప్పుడు 11 టీఎంసీల నీళ్లున్న బ్యారేజ్లో ఎక్కడో అట్టడుగున పిల్లరు 1 ఫీట్ కిందికి పోతే, ఒకరోజు ఫీట్ పోలే, 2 రోజుల తర్వాత ఫీట్ పోయింది, 3 రోజుల తర్వాత 1.5 ఫీట్ పోయింది. ఆ రోజు ఎంత పోయింది? 1/2 ఫీట్ పోయింది. 1/2 ఫీట్ పోతే ఏమైంది? పైన క్రాక్స్ వచ్చినాయి. క్రాకులు వస్తే పరపర అంటది, కానీ బాంబు శబ్దం వస్తుందా? మీకున్నదో లేదో, కేసీఆర్ గారికి ఉన్నదో లేదో అనుమానం, కానీ నేను 100% నాకు అనుమానం ఉంది.
అధికారంలోకి రావడానికి ఏదైనా చేస్తాడని చెప్పి మనకి ఆయన 14 నెలల అనుభవం మనకు తెలుస్తూ ఉన్నది. అధికారంలోకి రావడానికి ఏదైనా మాట్లాడతాడు, ఏదైనా చేస్తాడు. మరి చేయలేదని ఎట్లా అనుకుందాం? ఇది బయటపడాలి. మరి వెంటనే ముఖ్యమంత్రి గారికి ఫోన్ పోయింది పెద్ద శబ్దంతో, ఇక్కడ ఏదో జరిగింది, బ్రిడ్జ్ కొంచెం తగ్గింది అని. ఆయన ఏమంటాడు, వెంటనే కంప్లైంట్ ఇవ్వండి అంటాడు. ఎవరైనా చేయొచ్చు, ఛత్తీస్గఢ్ అవతల కర్రెగుట్టలలో ఉన్నోళ్ళు చేయొచ్చు, లేదా ఇంకెవరన్నా చేయొచ్చు కదా. అనుమానంతో ఆయన ఏం చేసిండు, కంప్లైంట్ ఇవ్వండి అన్నాడు. కంప్లైంట్ ఇచ్చిళ్ళు. మరి ఈ రోజు వరకు ఆ కంప్లైంట్ సంగతి ఏమైందో ఎవరికి తెలియదు. ఎన్డీఎస్ఏ ఈ సౌండ్ ఎందుకు వచ్చిందని చెప్పిందా? సౌండ్ ఎందుకు వచ్చిందని ఎన్డీఎస్ఏ చెప్పలేదు. నేను ఇప్పటిదాకా వెయిట్ చేశాను, చెప్తుందేమో, కానీ వాళ్ళు చెప్పట్లేదు. కాబట్టి మనం మళ్ళీ దాన్ని పైకి తీసుకొచ్చినాం. సౌండ్ ఎందుకు వచ్చింది,